ఒకసారి సీమసింహం అప్పుడు ఆ పాట ఆమ్, తాజ్ బంజారాలో పెట్టారు ఫంక్షన్. హరికృష్ణ గారు మహానుభావుడు చనిపోయి ఎక్కడ ఉన్నారు, ఒక ఫంక్షన్ జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు, బాలయ్య బాబు గారు, వీళ్ళందరూ చాలామంది పెద్ద మహామహులు వచ్చారు. అందరినీ పిలిస్తే మాకు కూడా ఎంట్రీ దొరికింది. స్టార్టింగ్లో పంపించలేదు, బాబు నేను రాసిన పాట నేనేనని చెప్తే నువ్వేనా పో అన్నారు. వెళ్ళాము తాజ్ బంజారాలో. వెళ్ళి ఎక్కడో ఒక హాల్లో అక్కడ కూర్చున్నాము. స్టేజ్ మీద అందరూ రైటర్లు బోసన్న ఉన్నాడు, శాస్త్రి గారు ఉన్నారు, వీళ్ళందరూ భువనచంద్ర గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. నాకు అవకాశం లేనట్టుందిలే అక్కడ కూర్చుంటానికి అనుకున్న, మనసులో అయితే ఉంది, నేను కూడా రాశాను కదా, నన్ను కూడా పిలిస్తే బాగుంటుంది కదా అనుకుంటే హరికృష్ణ గారు వచ్చారు. ఆయన నాకు ఆ సిచ్యువేషన్కి ఆయన ఒక దేవుడే. మైక్ తీసుకున్నారు, మైక్ తీసుకుని ఈరోజు మనం హీరోలు అంటే మా బాలయ్య కాదు హీరో ఈరోజు ఫంక్షన్కి, మా బాలయ్య కాదు, ఈ సిమ్రాన్ కాదు, హీరోయిన్లు వీళ్ళు కాదు, హీరోలు అంటే ఈ రచయితలు. పాట 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 పండుగ ఈరోజు, పాటల పండుగ, పాటలు రాసిన వాళ్ళే హీరోలు అని ఆయన మాట్లాడుతున్నారు అనర్గళంగా. ఈరోజు మరి చంద్రబోస్ గారు, భువనచంద్ర గారు, సీతారామ శాస్త్రి గారు, ఇంకెవరు ఉన్నారు రైటర్లు దీనిలో రాసిన వాళ్ళు అంటే ఎవరో చెప్పారు, శ్రీనివాస్ అని రాశారు. మరి ఆయన్ని పిలవలేదేంటి అన్నాడు ఆయన. ఎక్కడో మూలను ఉన్నాను సార్, ఎప్పుడో 10-12 లైన్లో కూర్చొని ఉన్నాను. శ్రీనివాస్ అని అప్పుడు భగవాన్ దానయ్య గారు వాళ్ళు పిలిచి రారా అని దండం పెట్టుకుంటూ వచ్చా. మీరు రాశారా అంటే అవును బాబా, అవును సార్ రాశాను అన్న. ఏం పాట రాశారంటే పోరి హుషారుగా ఉంది. మరి ఆ పాటే మంచి బాగా హుషారుగా ఉంది, ఆయన్ని ఎందుకు పిలవలేదు మీరు? వీళ్ళందరూ ఈరోజు పండుగకు హీరోలు వాళ్ళే, సింగర్లు, మ్యూజిక్ డైరెక్టరు, రచయితలు అని ఆయన చెప్పటం నిజంగా నా గురించే చెప్పినట్టుంది సార్ అక్కడ ఆ రోజు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబోస్ అన్న, చంద్రబాబు నాయుడు గారు, బాలయ్య బాబు గారు మధ్యలో, నాకు లాస్ట్లో మధ్యలో అవకాశం దొరికింది అక్కడ కూర్చుంటాం ఆ ప్రెస్ మీట్లో. అట్లా అది అవన్నీ మధుర స్మృతులు. అంటే ఒక కవిని ఎక్కడో కొంచెం అగౌరవం ఉంటే ఎవరో వచ్చి మళ్ళీ గౌరవించే రోజులన్నీ నాకు ఈరోజు తలుసుకుంటే నాకు అయ్యో స్వీట్ మెమరీస్. ఇప్పుడు అతిథి సినిమా ఎలా మిస్ అయ్యారు ఆ పాట? అతిథి సేమ్ సార్, లాస్ట్ ఫ్యాక్స్ కూడా పంపించేసాం మెడ్రాస్, పంపించమన్నారు సురేంద్ర రెడ్డి గారు. పంపించేమన్న తర్వాత లాస్ట్లో అక్కడ నుండి నాకు ఫోన్ రావటం మణిశర్మ గారి దగ్గర నుండి, నేను రిసీవ్ చేసుకోలేకపోయాను. తర్వాత అది ఇక తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు ఇక మన రైటర్లు వేరే వాళ్ళ చేత. అవును, అప్పటికే మీరు వెర్షన్ పంపించారు కదా? పంపించాము, దానికి మళ్ళీ అక్కడ మార్పులు చేర్పులు. మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు ఆ టైంకి ఎక్కడో ఉన్నాము సార్, అంతే. అట్లా అదే స్వయంకృత అపరాధం కంటే పెద్ద ఘోరం అని, నేరం అది. అటువంటి మళ్ళీ ఇంకొక రైటర్లు మళ్ళీ వచ్చే, ఇప్పుడు నేను మీకు అదృష్టం ఎందుకంటే ఓకే అయిన సాంగ్ అదే యాక్చువల్గా. ఓకే, దానికి ఒక వెర్షన్ ఏమో పల్లవ రాయాలి, మధ్యలో చరణాల్లోనేమో కొంచెం మార్పులు చేర్పులు ఉండే. అంటే ఇంకో వెర్షన్ పల్లవ రాస్తే ఎట్లా ఉండేది, ఇంకా బాగుంటుందేమో అంటే వాళ్ళ ఆలోచన. అదే రైట్. అట్లా చాలా వరకు అందుబాటులో ఇప్పుడు వన్స్ ఒకసారి వచ్చారు, అందుబాటులో రాకపోవడానికి నెక్స్ట్ డే అన్న అందుబాటులో ఉంటారా, లేకపోతే ఒక వారం రోజులు 10 రోజులు కేటాయిస్తారా? 3 రోజులు సార్, 2-3 డేస్. 2-3 డేస్ అంత జర్నీ ఉంటుందా బాడీస్తో? అట్లా అంటే మీరు అన్నట్టు ఏదో 1 డేలో మళ్ళీ రిసీవ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే ఇది చేసుకుంటే కొన్ని అన్న దొరికాయి. ఓకే, అది నెక్స్ట్ డే గుర్తుండదు కదా, ఒక యజ్ఞం లాగా చేసేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇది చూసుకుంటే ఆ కాళ్ళు ఇక్కడ నేను చేశాను, వాళ్ళు చేశారు, సార్ వాళ్ళు చేశారా అనేది అది గుర్తుండదా? అట్లా. ఓకే, అట్లా చాలా సినిమాలు మిస్ అయ్యారు మీరు, ఇట్లా చాలా పెద్ద సినిమాలు. ఏంటంటే నెక్స్ట్ అందుకనే ఇక దాన్ని మొత్తం పూర్తిగా తొలగించి, అదే మీ ఇండస్ట్రీలో పీపుల్కి మీరు ఒక మంచి లెసన్గా చెప్పొచ్చు.
నేను మీ మీ లైఫ్ ని నా లైఫ్ ఒక మంచి ఉదాహరణగా చెప్పచ్చు. ఎస్ ఎలా ఉండకూడదు. చాలా మంది మిత్రులు ఉమ్, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళంతా కొంతమంది కూడా వాళ్ళు కెరీర్ని అప్పుడప్పుడే పునాది వేసుకోవాలని చూసుకుని ఉమ్, మధ్యలో సిమెంట్ లేకుండా పునాదులు వేసుకున్న వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు. ఓకే. చేసి అన్న మేము ఈ రోజు నుండే మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాకు భయం వేస్తుంది, మేము ఇప్పుడిప్పుడే వెళ్తున్నాము, ఆ, సాయంత్రం అయితే ఇక అదే పని, అక్కడైతే మంచి డిస్కషన్ అనుకుంటున్నాం, ఉమ్, ఆ డిస్కషన్ రావట్లేదు, వేరే డిస్కషన్లు వస్తున్నాయి, ఉమ్, ఆ డిస్కషన్లో ఈ డిస్కషన్ మర్చిపోతున్నాము, ఓకే. ఓకే. నిజంగా మేము అయితే దాన్ని ఇక ఎండ్ ఓకే. ఇద్దాం అనుకుంటున్నామని చేసిన వాళ్ళు ఉన్నారు.